హలో మూవీ లవర్స్, వీకెండ్ సరిగ్గా ఉండాలంటే మనకు మంచి మూవీస్ అయితే కావాలి. ఒక్క మంచి మూవీ దొరికితే చాలు, మనం తింటున్నా నిద్రపోతున్నా ఎలా ఉన్నా కానీ ఆ మూవీ చూస్తూనే అయితే కంప్లీట్ అయితే చేసేస్తాం. అది సిరీస్ అయినా కానీ మూవీ అయినా కానీ. సో మనకు వచ్చేసి సరైన స్టఫ్ అయితే ఉంది. నేను ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నానంటే మన వాళ్ళకి డోస్ అయితే సరిపోవడం లేదంట. సో అందుకోసం ఇంకా అడుగుతున్నారు. సో అందుకోసం నేను డబల్ రికమెండేషన్ లిస్ట్ అయితే తీసుకుని వచ్చేసాను. సండే కూడా అప్లోడ్ చేశాను మీకోసమే. ఇందులో ఉన్న సిరీస్ కానీ మూవీస్ కానీ మీరు చూస్తే ఒకే ఒక మాట అంటారు, ఇది కదరా మాకు కావాల్సింది, ఇలాంటి మూవీస్ ఇలాంటి సిరీస్ కదన్నా కావాల్సింది అన్న. వీకెండ్కి 2 రికమెండేషన్ వీడియోస్ అయినా పెట్టు, మేము చూసేస్తాం అన్నట్టయితే మీరైతే ఈ సిరీస్ చూసిన తర్వాత ఖచ్చితంగా అయితే చెప్తారు. చాలా బాగుంటాయి మూవీస్ కానీ సిరీస్ కానీ. సో డోంట్ మిస్ ఇట్ గైస్. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కొందరికి హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. హారర్ మూవీస్ తప్ప వేరే మూవీసే చూడరు. అండ్ హారర్ మూవీస్లో వాళ్ళు పిహెచ్డి చేసి ఉంటారు. సో వాళ్ళ కోసం ఒక మూవీ అయితే ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే మూవీ అయితే స్టార్ట్ అవ్వద్ది. దాని తర్వాత కొంచెం స్లో ఫేస్లో అయితే నడుస్తుంది. బట్ హారర్ ఎలిమెంట్స్ కానీ, మిస్టరీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, ఆ కిడ్నాప్ స్టోరీ కానీ, అండ్ లాస్ట్ క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. అయినా పర్లేదు, మనకు మిడిల్లో వచ్చే కొన్ని సీన్స్ ఉంటాయి కదా, అవి ఎంటర్టైన్మెంట్ చేస్తాయి. ఇంతకీ మూవీ నేమ్ చెప్పలేదు కదా, బారాముల్లా. సో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మనకు రీసెంట్గా తెలుగు డబ్బింగ్లో అయితే ఈ మూవీ అయితే వచ్చింది. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మనకు వచ్చేసి ఒక ప్లేస్లో వచ్చేసి పిల్లలైతే కిడ్నాప్ అవుతూ ఉంటారు. సో ఒక పిల్లోడైతే కిడ్నాప్ అవుతాడు. సో ఒక కేసు అయితే మన హీరోకి అయితే దొరుకుతుంది. సో అక్కడి నుండి ఆ మిస్టరీ ఎలా అన్ఫోల్డ్ అయింది అనేది మీరు మూవీలో అయితే చూస్తారు. హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలానే మనకు మిస్టరీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది. డోంట్ మిస్ ఇట్ గైస్. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. దేవుడా, ఇదెక్కడ సైకోయిజం రా బాబు. కొడతాడు గిఫ్ట్ ఇస్తాడు, కొడతాడు గిఫ్ట్ ఇస్తాడు, కొడతాడు గిఫ్ట్ ఇస్తాడు. ఆల్మోస్ట్ చచ్చిపోయేటట్టయితే కొడతాడు, దాని తర్వాత ప్రేమ చూపిస్తాడు. సైకో నా కొడక ఏంట్రా అనుకున్నాను. దాని తర్వాత ఎలా బయటపడుతుంది ఇది అనుకున్నాను. దాని తర్వాత మంచి క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ మిడిల్ పోర్షన్లో ఉంటుంది. చూసుకోండి, సస్పెన్స్ సూపర్ అంతే. సిరీస్ నేమ్ వచ్చేసి యాజ్ యూ స్టూడ్ బై. ఈ సిరీస్ని వచ్చేసి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చేసి తక్కువ అంచనా వేయకండి. ఒక్క ఎపిసోడ్ చూడండి, దాని తర్వాత ఆటోమేటిక్గా మీరు అన్ని ఎపిసోడ్స్ వచ్చేసి చూసేస్తారు. ఇంట్రెస్టింగ్గా అంత బాగుంటుంది. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మన హీరోయిన్ వచ్చేసి బాగా డబ్బున్న పర్సన్ వచ్చేసి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. సో పెళ్లి చేసుకున్న తర్వాత తన రియల్ క్యారెక్టర్ అనేది అర్థం అవుతుంది. సో అప్పుడు ఏమైంది, మన హీరోయిన్ ఏ డెసిషన్ తీసుకుంది, తన ఫ్రెండ్ ఎలా హెల్ప్ చేసింది అనేది సిరీస్లో అయితే చూస్తారు. టోటలీ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆల్మోస్ట్ 1 అవర్ అనుకోండి. సో ఖచ్చితంగా ఈ సిరీస్ అనేది చూడండి. బట్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది. సో ఖచ్చితంగా ఈ సిరీస్ ఒక ట్రై అయితే ఇవ్వండి. చాలా బాగుంది ఈ సిరీస్ అన్నమాట. ఈ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో అయితే ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. ఈ సిరీస్ కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.7 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. 90% పీపుల్ వచ్చేసి ఈ క్లైమాక్స్తో అయితే అగ్రీ అయితే చేయరు. అసలు క్లైమాక్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటున్నానంటే మూవీలో క్లైమాక్స్ ఉంటుంది చూసుకోండి, అది పీక్స్ లెవెల్ అన్నమాట. ఈ మూవీ నేమ్ వచ్చేసి జరాన్. మూవీ చూసేటప్పుడు మీరు అనుకున్న థియరీ మొత్తం రాంగ్ అయితే ప్రూవ్ చేస్తుంది క్లైమాక్స్ అన్నమాట. సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. బట్ మూవీ అయితే చాలా స్లోగా అయితే ఉంటుంది. మూవీలో కొన్ని 1-2 హారర్ ఎలిమెంట్స్ అంటే అంత భయపెట్టేవి కాదు. అది చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, అరే ఏదో అవ్వబోతుందిరా అన్నట్టయితే అనిపిస్తుంది. బట్ ఏం కాదు. బట్ అయినా కానీ మూవీ మాత్రం మిమ్మల్ని వచ్చేసి థ్రిల్ అయితే చేస్తుంది. సో మీరు మూవీ చూడాలనుకుంటే ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వండి. మూవీ అయితే స్లో ఫేస్గా అయితే ఉంటుంది. స్లో డ్రామా అండ్ హారర్ ఎలిమెంట్స్ని ఇష్టపడేవారు ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. ఇన్ కేస్ మీకు స్లో డ్రామా మూవీస్ ఇష్టం కాకపోతే ఈ మూవీ వచ్చేసి స్కిప్ అయితే చేసేయండి. ఎందుకంటున్నానంటే మూవీ అయితే స్లోగానే ఉంటుంది. సో కొంచెం పేషెన్స్కి టెస్ట్ అయితే చేస్తుంది. సో అందుకోసం మీరు చూడాలనుకుంటే ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. మూవీ అయితే బాగుంటుంది. లాస్ట్ క్లైమాక్స్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ మూవీకి ఒక ట్రై ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. G5 ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది. పోయి చూడండి, మీకైతే మూవీ నచ్చుతుంది. అండ్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 6.7 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. సింపుల్ ప్లాట్ని తీసుకోండి, దాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ స్టైలిష్ విధంగా వచ్చేసి మన కళ్ళ ముందుకు పెడితే ఎలా ఉంటుంది, సేమ్ అలానే ఈ సిరీస్ ప్లాట్ అయితే ఉంటుంది. ప్లాట్ ఏంటి అంటే మన హీరోయిన్కి వచ్చేసి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయితే జరగద్ది. ఆపరేషన్ వచ్చేసి సక్సెస్ఫుల్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి మన హీరోయిన్కి ఎవరి హార్ట్ పెట్టాను అని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయితే చేస్తుంది. ఆ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసాం కదా అంటే హార్ట్ డోనర్, ఆ ప్లేస్కి అయితే వెళ్తుంది. అక్కడ మిస్టరీ ఉంటుంది చూసుకోండి. ఒక్కొక్క లేయర్ వచ్చేసి అన్ఫోల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి డిఫరెంట్ టైమ్ లైన్స్ అయితే చూపిస్తూ ఉంటారు. అది చాలా బాగా అయితే నచ్చింది నాకు వచ్చేసి. సో చాలా సింపుల్ ప్లాట్ని వచ్చేసి మనకు
చాలా మిస్టరీగా అండ్ కొంచెం రీప్రజెంటేషన్ ఉంటుంది కదా, ఆ రీప్రజెంటేషన్ వచ్చేసి చుమ్మేశ్వరి అనుకోండి. అంటే చాలా సింపుల్ ప్లాటే, బట్ మనకు చూడడానికి ఎక్స్ట్రాడినరీగా అయితే చూపిస్తున్నారు. అందుకోసం నాకు ఈ సిరీస్ అనేది పర్సనల్గా చాలా బాగా అయితే నచ్చింది. మీరు డార్క్ సిరీస్ చూసారా, డిఫరెంట్ టైం ప్లాట్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే ఈ స్టోరీ కూడా మనకైతే వెళ్తూ ఉంటుంది. టోటల్లీ 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈ సిరీస్ మాత్రం మీరైతే మిస్ అయితే చేయకండి, మీకు చాలా బాగా అయితే నచ్చుతుంది ఈ సిరీస్ అన్నమాట. మనకు తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. సిరీస్ నేమ్ చెప్పలేదు కదా, ద క్రిస్టల్ కోకో. ఖచ్చితంగా ఈ సిరీస్కి ఒక ట్రై అయితే ఇవ్వండి, డెఫినెట్గా ఈ సిరీస్ మీకైతే నచ్చుతుంది. ఈ సిరీస్కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.1 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఒక మంచి స్టోరీతో పాటు బ్రుటాలిటీ లెవెల్స్ పీక్స్ లెవెల్లో ఉన్న ఒక వెబ్ సిరీస్ చూడాలనుకుంటున్నారా, స్టోరీ మెయిన్ అన్నమాట. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ క్యారెక్టర్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్ అనుకోండి. ఎందుకంటున్నానంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ అయితే ఉంటుంది, అందరూ ఉంటారు, ఒక ఫ్యామిలీ లాగా అయితే ఉంటుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ నేమ్ కూడా వచ్చేసి ఫ్యామిలీ మ్యాటర్స్. సో ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ అయితే చూడండి. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటి అంటే, ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది, అందులో నాన్న ఉంటాడు, అమ్మ ఉంటుంది, అలానే ఒక పెద్ద నాన్న ఉంటాడు, కొడుకు ఉంటారు, ఇలా అయితే ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది. ఆ ఫ్యామిలీకి అయితే కొన్ని స్పెషల్ పవర్స్ అయితే ఉంటాయి, విలన్స్ అయితే వస్తూ ఉంటారు, బ్రూటాలిటీ లెవెల్ స్పీక్స్లో అయితే ఉంటాయి, ఫైట్ సీన్స్ ఉంటాయి అండ్ మంచి స్టోరీ ప్లాట్ ఉంటుంది. ఇదంతా చెప్పినట్టు అయితే మీకు ఎలా అనిపిస్తుందో తెలుసా, ఒక మంచి కాక్టైల్ ఉంటుంది కదా, అన్నీ మిక్స్ చేసిన కాక్టైల్, అది తాగితే ఎలా కిక్ ఎక్కుతుందో ఈ సిరీస్ చూసిన తర్వాత మీకు కూడా కిక్ ఎక్కుతుంది. సో ఈ సిరీస్ వచ్చేసి మనకు మంచి తెలుగు డబ్బింగ్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. ఖచ్చితంగా పోయి చూడండి, మీకు వచ్చేసి ఈ సిరీస్ పక్కా అయితే నచ్చుతుంది. ఈ సిరీస్కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.3 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఈ సిరీస్ స్టార్ట్ చేసేంత వరకు తెలియదు నాకు, ఈ సిరీస్ వచ్చేసి నాకు స్క్విడ్ గేమ్ అంత కిక్ అయితే ఇచ్చింది. ఎందుకంటున్నానంటే ఎవరైతే గెలుస్తారో లాస్ట్ వరకు వాళ్ళకు వచ్చేసి ఒక ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. అందుకోసం ఒకరినొకరైతే చంపుకుంటూ ఉంటారు. లాస్ట్ వరకు ఒక్క సామురాయ్ మిగిలితే ఆ ఒక్క సామురాయ్కి వచ్చేసి ప్రైజ్ ఇస్తారనుకుంటారు. బట్ ఆ గేమ్ ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళ ప్లాన్ అయితే వేరేగా అయితే ఉంటుంది. వాళ్ళు వచ్చేసి సామురాయ్స్ అందరినీ మట్టు పెట్టేయాలని అయితే ఈ గేమ్ అయితే పెడతారు. ఎందుకంటున్నానంటే ఒకరినొకరినైతే ఎవరు చంపుకుంటారు, సామురాయ్ కదా, అందులో పార్టిసిపేట్ చేస్తారు. సో సామురాయ్ని చంపుకుంటాడు, లాస్ట్కి వచ్చేసి ఒక్కడైతే మిగులుతాడు, ఆ ఒక్కడిని మనం వేసేద్దామని అయితే ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి చాలా ట్విస్ట్ అయితే ఉంటుంది. ఆ సామురా ఫైట్స్ కానీ ఒక్కొక్కరు వచ్చేసి ఒక వెపన్స్ వాడుతూ ఉంటారు. అండ్ మన మెయిన్ ప్రొటాగనిస్ట్ ఉంటాడు కదా, అంటే మన మెయిన్ హీరో అనమాట. సో తను వచ్చేసి వేరే లెవెల్లో అయితే ఫైట్ అయితే చేస్తూ ఉంటాడు. సో దాని తర్వాత ముందుకు వెళ్ళే కొద్దీ స్టోరీలో కొంచెం ట్విస్ట్ అయితే వస్తుంది, ఇంకా మంచిగా అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సిరీస్ అయితే మీరైతే చూడండి, మీకైతే పక్కా అయితే నచ్చుతుంది. ఈ సిరీస్ నేమ్ వచ్చేసి లాస్ట్ సమురాయ్ స్టాండింగ్. సో ఖచ్చితంగా ఈ సిరీస్ అయితే మిస్ అయితే చేయకండి. మీకు స్క్విడ్ గేమ్ నచ్చిందా అండ్ హంగర్ గేమ్స్ నచ్చిందా, ఆ రెండింటిని వచ్చేసి మిక్సీలో వేస్తే మనకు లాస్ట్ సమురాయ్, బట్ ఇది వచ్చేసి చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు వచ్చేసి ఈ సిరీస్ని వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. డెఫినెట్గా ఒక మంచి సిరీస్ చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ సిరీస్ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో ఉంది, నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఎక్సలెంట్ తెలుగు డబ్బింగ్ అయితే ఉంది. సో ఖచ్చితంగా ఈ సిరీస్ అనేది చూడండి, మీకైతే పక్కా నచ్చుతుంది. అండ్ ఈ సిరీస్కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 7.5 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. మీరు ఏమైనా చెప్పండి కానీ ఒక సిరీస్ చూసేటప్పుడు ఆ టెన్స్ డ్రామా అలానే ఒక మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది కదా, వావ్ చూసిన తర్వాత అబ్బా ఏం సిరీస్ రా బాబు, నెక్స్ట్ ఏం అవబోతుందని ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అది మనకు సిరీస్లో అయితే కావాలి. ఇలాంటి థ్రిల్లింగ్ ఇచ్చే సిరీస్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటాయి. ఆ తక్కువగా ఉన్నా కానీ మనం ఒకసారి చూసేసి ఉంటాం, దాన్ని మళ్ళీ చూసేటప్పుడు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అనేవి మనకైతే మిస్ అవుతాయి. బట్ ఫ్రెష్గా అలాంటి ఇంకో సిరీస్ వస్తే మాత్రం మనమైతే వదలం. సో అలాంటిదే ఒక సిరీస్ అయితే వచ్చేసింది. ఆ సిరీస్ నేమ్ వచ్చేసి ఢిల్లీ క్రైమ్ సీజన్ 3. నేను వచ్చేసి ఢిల్లీ క్రైమ్ సీజన్ 1 సీజన్ 2 కూడా చూశాను. నాకు వచ్చేసి సీజన్ 1 వచ్చేసి టాప్ నాచ్గా అయితే నచ్చుతుంది. మెమరీ లాస్ అయ్యే మిషన్ నా దగ్గర ఉంటే ఫస్ట్ నేను మెమరీ లాస్ అవడానికి అయితే కోరుకుంటాను. ఎందుకంటున్నానంటే మెమరీ లాస్ అయితే మళ్ళీ వచ్చేసి ఢిల్లీ క్రైమ్ సీజన్ 1 ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా కొత్తగా, బట్ అదైతే అవ్వదు కదా. సో అందుకోసమే ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 అయితే వచ్చింది, అది చూశాను. చూసిన తర్వాత రీఫ్రెష్ అయితే అయ్యాను. దానంతా కాకపోయినా కానీ ఈ సిరీస్ కూడా వచ్చేసి నాకు వచ్చేసి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్లో టాప్ నాచ్గా వచ్చేసి నిలిచింది. బేసిక్ ప్లాట్ ఏంటి అంటే మనకు హ్యూమన్ ట్రాఫికింగ్ అని చేస్తూ ఉంటుంది, అంటే అమ్మాయిలను వచ్చేసి వేరే దగ్గరికి అయితే స్మగ్లింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం మనకైతే ఇందులో అయితే కనిపిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తూ ఉంటుంది. క్యారెక్టర్స్ కానీ ఆ ట్విస్ట్ కానీ అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కానీ 1 by 1 వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఇప్పటివరకు సీజన్ 3 చూడకపోయి అంటే ఫస్ట్ సీజన్ 3 అయితే చూడండి. లేదా అసలు మేము ఢిల్లీ క్రైమ్సే చూడలేదు అంటే సీజన్ 1 నుండి అయితే స్టార్ట్ అయితే చేయండి.
చాలా మంచిగా అయితే ఫీల్ అవుతారు మీరు. ఈ సిరీస్ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో మంచి తెలుగు డబ్బింగ్ లో అయితే ఉంది. ఈ ఎట్టి పరిస్థితుల్లో వచ్చేసి ఈ సీజన్ వచ్చేసి మిస్ అయితే చేయకండి. ఈ సిరీస్ కి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 8 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10 కి. ప్లీజ్ గైస్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని వచ్చేసి మీకు అయినంత వరకు అయితే షేర్ అయితే చేయండి. ఇలాంటి బెస్ట్ కంటెంట్ మీకోసం మేము ఇస్తూనే ఉంటాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.